హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. అతి దారుణంగా కోల్కతాలో జరిగిన ఇష్యూ మీద మనం మాట్లాడుకోవాల్సింది, చర్చించుకోవాల్సిందే, ఆలోచించాల్సిన విషయం ఇది. జూనియర్ డాక్టర్ తాను రెస్ట్ తీసుకున్న సమయంలో ఒక దుండగుడు, ఒక నీచుడు తన పైన అఘాత్యం చేసి రేప్ చేసి చంపడం జరిగింది. కానీ ఇది పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్య అని చెప్పడంలోనే క్వశ్చన్ మార్క్ ఉంది. అసలు అలా ఎందుకు చెప్పారు? పోలీసులు ఏ రహస్యాన్ని దాపెట్టడానికి అలా అంటున్నారు? ఈ జూనియర్ డాక్టర్ ని ఎందుకు అంతగా రేప్ చేసి మరి అతి దారుణంగా చంపారు అన్న విషయం ఎవరికి అర్థమవుతలేదు. జూనియర్ డాక్టర్ ని మనం ఒక దైవంతో పోల్స్తాం, ఒక దేవుడితో సమానం. ప్రాణం కాపాడేది డాక్టర్. అలాంటి డాక్టర్ ని ప్రాణం లేకుండా చేశాడు. ఎంతమంది అన్నది తెలియదు, కానీ ఇది ఆలోచించాల్సిన విషయం. దీని వెనకాల ఏదో ఒక మతలబ్ ఉందని మాత్రం అందరు అంటున్నారు. ఆయన దీని మీద డాక్టర్స్ ర్యాలీ చేస్తున్నారు. ఆయన దీని మీద జస్టిస్ జరగాలని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇదే విషయం మీద మనకు కూడా ఇప్పుడు ఆన్లైన్ లో డాక్టర్ నూరి గారు 10 రూపీస్ డాక్టర్ మనతో ఉన్నారు. డాక్టర్ నూరి గారు ఏమంటారో, ఈ విషయం మీద తను ఏం స్పందిస్తారో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హలో, గుడ్ మార్నింగ్ డాక్టర్ నూరి గారు. గుడ్ మార్నింగ్ అహ్మద్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. డాక్టర్ నూరి గారు, మీరు నిన్న నైట్ ఫోన్ చేసి చాలా బాధపడడం జరిగింది. మీరు ఈ విషయం పైన కోల్కతా ఇష్యూ ఇలా జరిగిందని విషయం మీకు కూడా తెలుసు. ఇది 5-6 డేస్ చల్లి ఒక అల్లకల్లరం రేపుతుంది. దీని మీద వెనకాల ఎవరో ఒక దుండగులు ఉండి నడిపించారన్నట్టు కనిపిస్తుంది. ఆయన పోలీసు వాళ్ళు కూడా దీంట్లో ఇది ఆత్మహత్య అని ఫస్ట్ వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. నూరి గారు, ఈ సంఘటన మీద మీరేమంటారు? నేను ఒకటి చెప్తున్నానండి, దీని మీద మాట్లాడండి, ర్యాలీలు చేయండి, కొవ్వొత్తులు ర్యాలీ చేయండి, మౌనం పాటించండి అంటే ఐఎమ్ ఫెడ్ అప్ విత్ దిస్ ఆల్. తెలుసా, ప్రతిసారి ఆడవాళ్ళ విషయాల్లో ఇదే జరుగుతుంది. ఒక 4 రోజులు మాట్లాడుతున్నారు, కొవ్వొత్తులు ర్యాలీలు చేస్తున్నారు, మర్చిపోతున్నారు. అగైన్ విత్ ఇన్ 2 days ఇంకో మర్డర్స్ వింటున్నాము, ఇంకో రేప్ కేసెస్ వింటున్నాము. దీనికి బ్రేక్ అంటూ ఇవ్వట్లేదు తెలుసా గవర్నమెంట్. నాకైతే ఇదే కోపం వస్తుంది. వాళ్ళకేంటి ఫ్రీగా వదిలేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగిందని చెప్పేసి ఒక అమ్మాయి 22 years అమ్మాయి ఇలా ప్రొటెస్ట్ చేసి వెళ్తుంటే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. మళ్ళీ ఇంకో చోట ఒక నర్స్, ఆ నర్స్ ని కూడా ఇలాగే చంపేశారు నైట్ షిఫ్ట్ చేసుకుని పోతుంటే. దీనికి హద్దు లేకుండా పోతుంది. యాక్చువల్లీ ఇది చెప్పాలంటే August 9th జరిగిందండి ఈ కేసు. అసలు ఆ కేసు గురించి తలుచుకుంటుంటే, ఆ మర్డర్ సీన్ తలుచుకుంటుంటే అసలు నాకైతే ఒళ్ళు మీద ఇది అనిపిస్తుంది. August 9th అది జరగంగానే మీడియా ముందుకు వచ్చి ఆ ప్రిన్సిపల్, ఒక డాక్టర్, మానవత్వం లేకుండా అక్కడ సీన్ అంతా చూసినాడు కూడా నాకు బూతులే వస్తున్నాయి. ఆయన పేరు తలుచుకున్నా సరే మీడియా ముందుకు వచ్చేసి ఇట్స్ సూసైడ్ అన్నారు. దానికి పోలీసులు, సిబిఐలు పెద్ద జ్ఞానం అవసరం లా. చనిపోయిన తీరు ఆ రూమ్ లో చూసి సూసైడ్ అని ఎలా చెప్పగలమండి మనం? అది ఉరి వేసుకున్నా, ఏదైనా టాబ్లెట్స్ వేసుకున్నా అదొక సూసైడ్ చెప్పిన అర్థం ఉంది. కళ్ళల్లో నుంచి రక్తం, వెజైనాల నుంచి రక్తం, మొత్తం నడుము, హిప్ బోన్ ఇదైపోయి, హయాయిడ్ బోన్ ఇదైపోయి ఆ అమ్మాయి అలా పడిపోయి ఉంటే అది సూసైడ్ అని చెప్పారు. సో అప్పుడే మనం అర్థం చేసుకోగలము ఏదో చాలా పెద్దది జరుగుతుంది, అది వాళ్ళు దాయడానికి ట్రై చేస్తున్నారు ఆ మేనేజ్మెంట్ టీమ్ అంతా అని చెప్పేసి. ఇది తర్వాత ఒక్కొక్కటి బయటపడింది చూడండి మీరు. ఆ సంజయ్ అనే వ్యక్తి కెమెరాలో బయటపడ్డాడు, బ్లూటూత్ అక్కడ మిస్సింగ్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైనా మీరు ఆలోచించండి, ఒక నిందితుడు అంత ధైర్యంగా అవును నేనే చేశాను, నాకు ఏ శిక్ష వేసుకుంటారో వేసుకోండి అంటే సంథింగ్ ఈజ్ దేర్. వాడు అంత ఇదిగా ఒప్పుకుని అంత ధైర్యంగా ఇది చేస్తున్నాడంటే వాడి వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరో చేయిస్తున్నారు ఇదంతా. మళ్ళీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం నార్మల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ 10 to 15 grams ఆఫ్ సెమెన్ ఒక పర్సన్ లో ఎజాకులేట్ చేయగలరు. కానీ ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం 150 grams వరకు దొరికింది మనకి. అంటే జస్ట్ ఇమాజిన్ 8 to 10 members గ్యాంగ్ రేప్. ఈ మాటలు అసలు బయటికే రానివ్వలేదు. కేసు క్లోజ్ చేయడానికి చూశారు. సో అప్పుడు వరకు బానే ఉంది. ఇలా మీరు చెప్పారని చెప్పేసి నెక్స్ట్ డేనే అక్కడ రెనోవేషన్ చెయ్యాలి అని చెప్పేసి ఆ క్రైమ్ సీన్ దగ్గర రెనోవేషన్స్ స్టార్ట్ చేసినట్టు చేసేశారు. ఎందుకు? అక్కడ ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే క్లియర్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. సైలెంట్ గా ఈ డాక్టర్స్ అందరూ అక్కడ కాలేజ్ లో ప్రొటెస్ట్ చేసుకుంటుంటే 100 మంది వరకు రౌడీలు వచ్చేసి అక్కడ అంతా చిందర వందరు చేసేసి ఎవిడెన్సెస్ అంతా క్లియర్ చేసేసారు, వీళ్ళు దొరకకూడదు అని చెప్పేసి. సో ఇవన్నీ చూస్తుంటే నార్మల్ పర్సన్స్ కి తెలిసిపోతుంది ఏదో ఒక పెద్ద జరుగుతుంది అక్కడ, దీని బిహైండ్ ఎవరెవరో ఉన్నారు, అందుకే ఇదంతా దాస్తున్నారు అని చెప్పేసి.
నాకు తెలిసి ఏదన్నా ఉన్న మెడికల్ కాలేజెస్ లో జరిగేవి, డ్రగ్స్ తీసుకునేమన్నా అక్కడ ఎవరైనా ఏమన్నా చేస్తున్నా ఈ పిల్లని వాంటెడ్లీ టార్గెట్ పెట్టి ఏదో చేశారండి ఇది. కానీ దీనికి మనం ఇలాంటి వాటికి స్టాప్ అయ్యాలి. ఇప్పుడు వేరే కంట్రీస్ చూడండి మీరు, అవి మనకన్నా చాలా వెనుకబడిన కంట్రీస్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఏమన్నా తీసుకోండి మీరు, నేను ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నానని, అక్కడికక్కడ స్పాట్ లో చంపుతారు వాళ్ళని. మన ఇండియాలో కేసు వేస్తారు, బెయిల్స్ ఇస్తారు, కోర్టుల చుట్టూ తిప్పుతారు, August 15 రోజు January 26 రోజు రిలీజ్ చేస్తారు. అదే కదా అయ్యింది. ఈ గొడవ ఇంత జరుగుతుంటే August 15 రోజు ఇద్దరు బాబాలు, వాళ్ళ మీద రేప్ కేసెస్ ఉన్నాయి, వాళ్ళని వదిలేసింది గవర్నమెంట్. ఆల్రెడీ వాళ్ళ మీద కేసెస్ ఉంటాయి, రేప్ కేసెస్. గవర్నమెంట్ ఇంత ఈజీగా ఉంటే తప్పులు ఎందుకు చేయవండి? మనకి ఏదో ఒక భయం ఉండాలి. ఇప్పుడు నేను హోంవర్క్ చేసుకెళ్ళలేదు, నా టీచర్ రేపు నేను కొట్టిద్ది, అందరి ముందు పరువు తీసిద్ది, లేకపోతే ఎక్స్ట్రా హోంవర్క్ ఇచ్చిద్ది, భయం ఉంటేనే కదా పిల్లాడు హోంవర్క్ చేసుకుని వెళ్తాడు. ఇండియాలో అది లేదు. డబ్బులు పడేస్తాము, తినిపిస్తాము మధ్యలో వాళ్ళకి, ఇది చేసుకుంటాము, బెయిల్స్ తీసుకుంటాము, ఇవే ఉన్నాయి. అందుకనే అంత ఈజీగా ఉంది. గవర్నమెంట్ మారాలి. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టుగా కాన్స్టిట్యూషన్ లో మార్చుకుంటూ వస్తున్నాము. ఇలాంటి ఎందుకు మార్చారు మీరు? ఎప్పుడో ఆ టైంకి సంబంధించి మార్పు రావాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు వద్దు మనం జైలు శిక్ష ఇద్దాము, 7 years 14 years దే విల్ చేంజ్, అలాంటివి చెప్పుకున్నాము. ఇప్పుడు అలాంటిది కాదు. స్పాట్ లో మీరే చూడండి, సౌదీ, దుబాయ్ అలాంటి కంట్రీస్ లో కూడా దొంగతనాలు చేస్తేనే చేతులే నరికేస్తారండి. అలా చేసిన వాళ్ళకి ఆ బాడీ పార్ట్స్, అంగాలు కోసేస్తారు, లేకపోతే స్పాట్ లో ఉరేసేస్తారు. ఇలాంటి భయాలు ఉంటే ఎవరు తప్పు చేస్తాడు చెప్పండి? ఇప్పుడు అహ్మద్ గారు, ఒక్కసారి మనం ఆ సిచ్యువేషన్ తలుచుకున్నాం. ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక అమ్మాయిని, రేపు నాకు ఇలా అయినా మా నాన్నగారు ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు చదివించి ఇది చేసి అలా అయితే ఏ తండ్రి ఇది చేయగలరండి? అవును. ఆ సిచ్యువేషన్ ఆలోచించండి. ఆ అమ్మాయి చెప్పాలంటేనే బాధ అనిపిస్తుంది. ఆ అమ్మాయి అలా పడిపోయి ఉంటే వాళ్ళ ఫాదర్ని ఎప్పుడుకో పోలీసులు ఎలో చేసి లోపలికి తీసుకెళ్లి వాళ్ళ నాన్న కళ్ళారా సీన్ చూడంగానే ఆ తండ్రి బాధ ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు ఎలా ఉంటుందో. అక్కడికక్కడ ఎలా అయిపోయి ఉంటారో ఆ తండ్రి. ఆ ఫాదర్ కి ఒక్కసారి ఆ వీడియో ఏదో తీసుకోవడానికి ఇస్తే ఆ వీడియో బయటికి వచ్చాక వాళ్ళ రిలేటివ్స్ చూసి అంతా చూసి ఇవన్నీ మనకు స్ప్రెడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఒకవేళ ఆ ఫాదర్ అవన్నీ బయట పెట్టకపోయింటే పోలీసులు, కాలేజ్ యాజమాన్యం వీళ్ళందరూ కలిసి, ఇప్పుడు రౌడీలు వచ్చారంతా వచ్చారంటే ఎంతో పొలిటీషియన్ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. ఇదంతా పెద్ద, నేను అదే చెప్తున్నా, ప్రిన్సిపల్ సూసైడ్ అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి దీని పెద్ద ఎంతో ఉంది అని చెప్పేసి. ఒక మెడికల్ కాలేజ్ అంటే యూ కెన్ అండర్స్టాండ్, చాలా ఉంటాయి మెడికల్ కాలేజ్ లో, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి, ఏదో ఉంటాయి, స్టూడెంట్స్ కొంచెం అలాంటి వాళ్ళు ఉంటారు. సో ఇది చాలా పెద్ద ఇది. ఆ ఫాదర్ ఎలా అయిపోయి ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఉన్నాయండి న్యాయం జరక్క ఎన్నో కేసెస్ చూస్తున్నాను. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఒక 15 సంవత్సరాల నుంచి 2007 అనుకుంటా కదా ఆయిషా మీరా కేసు, అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా, ఎవరికి ఏ న్యాయం జరగలేదే. సుగాలి ప్రీతిది నేను వీడియో పెడితే ఇన్స్టాగ్రామ్ లో, మేడం మీరు వేరే స్టేట్స్ వాళ్ళది మాట్లాడుతున్నారు, ముందు మన స్టేట్ ది మాట్లాడండి మేడం. సుగాలి ప్రీతి కేసు ఏమైంది, మన నంద్యాల కేసు ఏమైంది, ఇదేమైంది అని చెప్పి నన్ను జనాలు వేరేగా అడగడము. ఒకసారి ఆలోచించండి. నేను ఇలా తప్పుగా చెప్తున్నాను మీరు అనుకోవద్దు అహ్మద్ గారు. ఏం మీడియా పీపుల్ అయినా దీని గురించి ఏమైనా డిస్కస్ చేస్తున్నారా? సెలబ్రిటీస్, అది కూడా బాలీవుడ్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఒక ఇద్దరు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? మీ మీడియా పీపుల్ కి కూడా యూ వాంట్ టీఆర్పీ మసాలా అన్నమాట. ఎవడైనా అఫైర్లు పెట్టుకుంటే, ఎంగేజ్మెంట్లు చేసుకుంటే, ఇలాంటివి ఉంటే అలాంటి దాని మీద మీడియా తిరుగుతూ ఉంటారు. అంటే మీరు చెప్పొచ్చు మేడం ఇది మా స్టేట్ కేసు కాదు అది ఇది అని చెప్పి. నేను స్టేట్ మీడియా అట్లా మొత్తం నేషనల్ మీడియానే అంటున్నాను. ఇక్కడ మసాలా లేదు మీకు. మళ్ళీ మీ అందరికి మీడియా పీపుల్ కి ఒక భయం ఏంటంటే దీంట్లో చాలా మంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీ మీడియా ఇన్వాల్వ్ అయితే మీకు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందని. మీడియా కూడా చాలా హిపోక్రసీగా నడుస్తుందండి. మీకు కావాల్సిన చోట చూపిస్తున్నారు, ఎందుకంటే ఆ పిల్ల ఒక సాధారణమైన మనిషి, అందుకే మీరేం చూపించట్లేదు. అది కూడా ఆలోచించండి. ఒక సాధారణమైన మనుషులే ఇలాంటి కేసులకి గురవుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు గురవట్లేదు. ఎందుకు? వాళ్ళకు ఒక భయాలు, అమ్మో వీళ్ళ వెనకాల ఏమొచ్చేస్తాయో అని చెప్పేసి. అంటే నార్మల్ జనాలకి ఇండియాలో బతికే అర్హత కూడా లేదు. నార్మల్ జనాల మీదే రేపులు, హెరాస్మెంట్లు కూడా. నిజం చెప్తున్నాం, మీ మీడియా కొంచెం ధైర్యం చేసి ఈ వాయిస్ ని రేజ్ చేస్తే గానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగదు. దీనికి జస్టిస్ జరగాలి అంటే చట్టం మారాలి, స్పాట్ లో అందరి ముందు ఉరి వెయ్యాలి. మొన్న చూశారు కదా, ఒకడు ప్యాంట్ తిప్పుకుని హాస్పిటల్లోకి వెళ్ళాడు అమ్మాయి దగ్గరికి, లేడీ డాక్టర్ దగ్గరికి. ఏం జరుగుతుంది సొసైటీలో? ఈ మొబైల్స్ ఎక్కువ వచ్చేసాయి, వాళ్ళకి ఏమి థాట్స్ ఉండట్లేదు, అలాంటి వీడియోసే వస్తున్నాయి.
అవన్నీ రెస్ట్రిక్ట్ చేసేలా ఏదో ఒకటి చెయ్యండి. బూతులు మాట్లాడుకోవడం, సెన్సార్లు, అసలు నార్మల్ మనం అనుకోవచ్చు పానే పిల్లల్ని చెడగొడుతుంది అనుకోవచ్చు, కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న చాలా సీన్స్, చాలా ఫన్ స్టోరీస్, ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవన్నీ చెడగొడుతున్నాయి పిల్లల్ని, యూత్ ని, అన్నిటినీ. ఇప్పుడు అది ఎక్కడో వెస్ట్ బెంగాల్ లో జరిగిందంటే రేపు మనకు జరగదా అంటే రేపు అవసరం లేదు. మొన్న ఎన్నో కేసులు జరిగాయి. నిన్న అనుకుంటా స్కూల్ మొన్న రాత్రి మా తమ్ముడు చెప్తున్నాడు, భోజనం కూర్చుంటుంటే 30 సంవత్సరాల మనిషి, నర్సరీ చదివే పిల్ల, 5 సంవత్సరాల పిల్ల, స్కూల్ వ్యాన్ డ్రైవర్ అంట, రేప్ చేశాడంట. మీకు ఏం కనిపిస్తుందిరా అక్కడ? చిన్న పిల్లలు ఎక్స్పోజింగ్ కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది అసలు? మీరు అంత కామ పిశాచులు అయిపోయారా? పచ్చిగా చెప్పాలంటే మా స్టాఫ్ ఒక అబ్బాయి చెప్తున్నాడు, మేడం ఇలాంటి బేవార్స్ గాళ్ళకి రోడ్డు మీద 200, 300 కూడా దొరుకుతారు, అలాంటి వాళ్ళ దగ్గర పోవచ్చు కదా, చిన్న పిల్లలకి ఎందుకు మనం ఇలా హెరాస్ చేస్తున్నారు అని. అసలు అంత దారుణంగా తయారయ్యారు. జనాలకి ఏంటి అసలు ఒక సెక్స్ అంటే ఎలా తయారైందో నాకు అర్థం కావట్లేదు. అదే లోకం అనుకుంటున్నారు. ఈ వీడియోస్, నేనైతే ఒకటే చెప్తాను, మొబైల్ వీడియోస్ ఇవే చెడగొడుతున్నాయి. ఈ కేసు నాట్ ఓన్లీ ఒక డాక్టర్ది, ఒక అమ్మాయికి ఇప్పుడు న్యాయం కరెక్ట్ గా జరిగితేనే నెక్స్ట్ ఫ్యూచర్ లో భయం ఉంటుంది అందరికీ. సో న్యాయం కరెక్ట్ గా జరగాలి. దీనివల్ల వచ్చేది అందరు ఇలాంటి డైలాగులు మళ్ళీ ఇప్పుడు చనిపోయిందమ్మా, ఏదో చనిపోయింది, ఇప్పుడు ఏమొస్తుందని చెప్పి అంత గొడవలు వేసుకుని చేస్తే అంట ఇలాంటి కామెంట్లు పెడుతున్నారండి జనాలు. అంటే అంత దిగజారిపోయిన మైండ్ సెట్స్ ఉన్నారు మన జనాల్లో. దీనికి ఒకటే మన గవర్నమెంట్ చెప్పాల్సింది, చట్టం మారి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీస్తే గానీ నెక్స్ట్ వాళ్ళకి భయం పుట్టాలి, ఇలాంటి దారుణమైన చావు మాకు వచ్చిద్దా అని చెప్పేసి. ఆ పిల్ల మీద బూట్లతో ఎక్కి బ్యాక్ బోన్ అంతా ఇది చేసేసారు తెలుసా. అంత దారుణమైన చావు చచ్చింది ఆ పిల్ల. నాకు అసలు ఏం మై కాంట్ అబ్బా. కానీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా పీపుల్, యూ హ్యావ్ పవర్, యూ హ్యావ్ వాయిస్. మా అలాంటి ఏమీ చేయలేని జనాలకి మీడియా ఒక ధైర్యం అవుతుందని నేను నమ్ముతున్నాను. మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంకా మాట్లాడితే వాయిస్ గవర్నమెంట్ వరకు వెళ్ళి జస్టిస్ జరుగుతుందని మాదొక చిన్న కోరిక, ఆశ. అంతే అహ్మద్ గారు. ఓకే నూరి గారు, ఇప్పుడు చూస్తే గనక ప్రిన్సిపాల్ కూడా ఎందుకు ఈ నైట్ షిఫ్ట్ ఉండాలి, అంత టైం ఎందుకు, ఆ నైట్ షిఫ్ట్ అయిపోగానే వెళ్ళిపోవాలి కదా, అవసరం ఏముందని కూడా ఒక ప్రశ్నించడం జరిగింది ఆ ప్రిన్సిపాలే. ఆ విషయానికి ఏమంటారు నూరి గారు? మీకు 24 hours 36 hours డ్యూటీస్ ఉంటాయి తెలుసా డాక్టర్స్ కి. మీరు ఆలోచించండి ఎలా ఉంటాయి హాస్పిటల్స్ డ్యూటీస్. 24 hours 36 hours. ఇప్పుడు నైట్ అయిపోయింది, నైట్ అయిపోతే ఆ పిల్ల ఎలా వెళ్ళిద్ది? రెస్ట్ తీసుకుని వెళ్తారో లేదా క్యాజువల్ రెస్ట్ తీసుకోవడానికి ఒక మంచి రూమ్స్ కూడా లేవు. సో ఇక్కడ ఏమవుతుంది, ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గర లేవు, సెక్యూరిటీ లేదు, రూమ్స్ లేవు. ఇవన్నీ కవరప్ చేసుకోవడానికి ఆయన మాట్లాడుతున్నాడు వెళ్ళిపోవాలి కదా అని. నువ్వు అలాంటి అమ్మాయిలకి నువ్వు 36 hours నైట్ డ్యూటీస్ ఎందుకు చేయాలంటప్పుడు గవర్నమెంట్ రిక్రూట్ చేయమని చెప్పండి మంచిగా. గవర్నమెంట్ ఏ రోజు డాక్టర్స్ కి సహకరించింది? కోవిడ్ టైంలో ఊరికే పూలు చల్లడాలు కాదు, ఏ డాక్టర్కి ఎప్పుడు సహకరించిందని? మాకు అసలు స్టైఫండ్స్ కరెక్ట్ గా పడేవి చూసుకుంటారా? ఇంతమంది ప్రాణాలు, ప్రతి ఏదో ఒక ఇన్సిడెంట్ వస్తూనే ఉంటుంది. ఏదో వాళ్ళ చావు చేస్తే డాక్టర్స్ మీద పడతారు, మీరు ప్రాణాలు బతికించలేదు అని చెప్పేసి. డాక్టర్ చేతుల్లో ఉన్న ప్రాణాలు ఇది చేసేది అంతా బతికించేది. సరే బతికిస్తాము, డాక్టర్లకి ఏమైనా గుడి కడుతున్నారా? లేదు కదా. బతికిస్తేనేమో అబ్బా దేవుడు దేవల్ల బతికాడు, మా ప్రేయర్స్ వల్ల బతికాడు, తన మంచితనం వల్ల బతికాడు. చస్తే డాక్టర్స్ చంపేశారు. ఇదే తయారవుతుంది సొసైటీలో. ఇంకా చెప్తున్నా కదా, నెక్స్ట్ జనరేషన్ ని నేను మాత్రం చదవద్దురా మీరు డాక్టర్స్, మేము పడిన కష్టాలు చాలు, మేము సఫర్ అయింది చాలు. ఒక MBBS చదవడం అంటే ఈజీగా కనిపిస్తుంది తెలుసా? ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుంది, ఎంత టార్చర్ ఉంటుంది. ఇంకా DM వరకు వెళ్ళాలంటే జీవితాంతం చదువుతూ ఇన్ని కష్టాలు పడుతూ ఇన్ని ఇబ్బందులు పడుతుంది, ఇన్ని మాటలు పడుతూ ఉండడానికా అండి? ప్రిన్సిపల్ మాటలు ఏదో చెప్తున్నారు, ప్రిన్సిపల్ కవర్ అప్ చేయడానికి సీన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు అమ్మాయికి ఇవ్వకూడదు డ్యూటీ అంతసేపు నైట్ టైమ్. నువ్వు ఒకవేళ డ్యూటీ ఇచ్చినా మంచి ఫెసిలిటీస్, రూమ్ ఇవ్వాలి పడుకోవడానికి, సెక్యూరిటీ ఉందా, అక్కడ కెమెరాలు ఉన్నాయా, ఎవరిది మిస్టేక్? ఇవన్నీ కవర్ చేయడానికి ఆ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాడు. అయితే ఎవరైతే హత్యాయత్నం ప్రయత్నించాడో ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తినట, వాళ్ళ ఫ్యామిలీ కూడా పోలీస్ కి సంబంధించినట. ఇతను కూడా అడ్రస్ వేసుకునే తిరుగుతుంటాడట, అందరినీ బెదిరిస్తుంటాడట. ఇది ఇంట్రాగేషన్ లో బయటపడ్డ నిజాలు. దీనికి ఏమంటారు? అవునండి, మనకు తెలిసిందే కదా, మనం సొసైటీలో కామన్ గా చూసేది ఏ జనాలు ఎవరికి భయపడరు. మనం తప్పు చేసినా తప్పు చేయకపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతాం. ఎంత పెద్ద దుర్మార్గుడైనా దేవుడన్న
ఎంత లక్ష ఉండైనా ఏమైనా సరే గుడికి వెళ్ళడానికి కూడా భయపడ్డు. ఏముంది దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక కాలు మొక్కుని వచ్చేద్దామని. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే మంచోడు నిజాయితీ పరుడు కూడా అబ్బా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలా, పోలీసులు చూడాలన్నట్టు ఒక ఇది ఉంటుంది. పోలీసులు, నేను కొంతమంది గురించి మాట్లాడుతున్నాను, అందరి గురించి కాదు. పోలీసులు కూడా బయట మాట్లాడే విధానము ఒక్కసారి కూడా నేను రెస్పెక్ట్ గా కొంతమంది మాట్లాడడం చూడ ఇట్రా రే పోరా ఇలాంటివే చూస్తూ ఉంటాను. ఇప్పుడు వాడు పోలీస్ కింద ఏదో సివిక్ సర్వీస్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ బతుకుతున్నాడు. ఇప్పుడు నా వెనకాల పోలీసు ఉన్నాడు అనగానే వాళ్ళ సిస్టర్స్ ఏదో సంథింగ్ కానిస్టేబుల్స్ ఏదో ఉన్నారు, మొత్తము వాడికి అన్ని రైట్స్ ఉన్నాయి. సో వాడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాడు, నేను పోలీస్ని అని చెప్పేసి. హీ హ్యావ్ ఆల్ రైట్స్ అనమాట. అందుకే పోలీస్ అని చెప్పేసి తనకు రైట్స్ ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళిపోతున్నాడు, అన్ని ఉన్నాయి. బట్ ఒక్కసారి ఆలోచించండి, తను ఒక్కడే లేడు, తనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్స్ వాళ్ళందరూ. అందుకే తను అంత ధైర్యంగా ఇది చేయగలుగుతున్నాడు. వేసుకోండి శిక్ష అని చెప్పేసి. అదంత ధైర్యంగా వేసుకోండి శిక్ష అన్నప్పుడే మనకు అర్థం కావట్లేదా అండి మన జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉందో. నేను బయటికి రాగలరు, మీరు వేసుకోండిరా, ఏం చేసుకుంటే చేసుకోండి అన్నట్టు మాట్లాడాడు. అదే అంటే నూరి గారు, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ప్రతి చోట జరుగుతున్నాయి. ఇలా డాక్టర్ గా, జూనియర్ డాక్టరే కాకుండా ప్రతిసారి 2 రోజులకు ఒక విషయం ఇలానే బయటికి వస్తుంది. దీని మీద అంటే ఇలాంటి సెక్స్ మీదనే ఎందుకు ఇదంతా హరాస్మెంట్ లో ఈ రేప్ అటెంప్ట్లు జరుగుతున్నాయి? చిన్న పెద్ద తేడా లేకుండా జరుగుతుంది కదా డాక్టర్ నూరి గారు. అసలు యాజ్ ఏ డాక్టర్ గా మీరేమంటారు? నేను చెప్తున్నాను కదండి, మోరల్ ఎథికల్ వాల్యూస్ లేవు. ఇంతకు ముందు ఒక అమ్మాయిని కన్నెత్తి చూడాలన్నా మాట్లాడన్నా అమ్మాయి కూడా అలాగే ఉండేవాళ్ళు. ఇంతకుముందు ఒక అబ్బాయి టచ్ చేస్తేనే ఏదో అపవిత్రం అయిపోయేలా ఫీల్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ ఫీలింగ్స్ అన్ని ఎగిరిపోయాయి బికాస్ ఆఫ్ మూవీస్ అండ్ టీవీస్. ఇవి చెప్తున్నాను కదా, మనల్ని చెడగొట్టేది. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద పక్కన రిక్షా వాళ్ళు ఎవరి దగ్గర అయినా సరే మొబైల్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి, అవును కాదా? అవును. ఎవ్రీబడి చూసేస్తున్నారు. చిన్న ఒక్కసారి మీరు మన నంద్యాల కేసు ఆలోచించండి. 6th 7th చదివే పిల్లలు 3rd క్లాస్ అమ్మాయిని రేప్ చేయడం ఏంటి, చంపేయడం ఏంటి వాటర్ లో వేసేసి, దానికి పేరెంట్స్ సహకరించడం ఏంటి, ఇవన్నీ మన సీరియల్స్ చూపిస్తూ ఉంటారు కదా. అక్కల్ని ఎలా చంపాలి, నెగిటివిటీ. ఇప్పుడు ఏ జనాలైనా హ్యూమన్ సైకాలజీ, మనం మంచి చూస్తూ ఉంటే మన మైండ్ లో పాజిటివ్నెస్ పెరుగుతూ ఉంటుంది. నెగిటివ్ క్రైమ్ సీన్స్ ఇలాంటివి చూపిస్తూ ఉంటారు, సో నెగిటివిటీ పెరుగుతూ పోతుంది. ఇలాంటి ఇప్పుడు పాన్ సీన్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు మంచి అండి, నేను చెప్తున్నానండి, నేను మంచి వీడియోస్ ఇలాంటి ఏదైనా మంచి మాటలు హెల్తీలా చెప్తే నాకు వ్యూస్ రావట్లేదు తెలుసా. ఎక్కడికైనా నూరండి ఏదైనా సైట్ సీయింగ్ పెడితే వ్యూ వస్తున్నాయి, లేకపోతే ఫుడ్ గురించి పెడితే సైట్ సీయింగ్ వస్తున్నాయి. ఇంకా వేరే నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళవి చూస్తుంటే ఎక్స్పోజింగ్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి. జనానికి అవి కావాలి, అవి ఈజీగా దొరుకుతున్నాయి. అలాంటి వీడియోస్ చూసినప్పుడు ఆటోమేటిక్లీ దే విల్ టెంప్ట్ సమ్ వర్డ్. ఆ టైంలో వాళ్ళకి ఏం చేస్తారో అర్థం కాదు, పక్కన ఎవరు దొరుకుతారో వాళ్ళ మీద ట్రైల్ వేసేస్తున్నారు. ఇదే జరుగుతుంది. అండ్ దట్ దీంట్లో ఉంది, నా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకు కూడా ఆ టైంలో ఏం అర్థం కాదు. మనకి డ్రగ్స్ ది కూడా ఉంది కదా మన స్టేట్ లో, ఎక్కడైనా అవైలబుల్ ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు స్కూల్ 8th 9th క్లాస్ పిల్లలు కూడా డ్రగ్స్ తీసేసుకుంటున్నారు ఈజీగా. సో వాళ్ళకి ఆ టైంలో ఏం అర్థం కావట్లేదు. ఇది వన్ ఆఫ్ ద కాజ్. టీవీ ఎంత ఇదో డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి బిహేవియర్ వల్ల ఇదైపోతున్నారు వాళ్ళు. నూరి గారు, ఓవరాల్ గా ఈ కేసులో ఎలాంటి మలుపు తిరగబోతుంది? అసలు ఈ హత్యాయత్నం చేయాలి, రేప్ చేసి మరీ చంపడం, మర్డర్ చేయడానికి కారణాలు ఏముంటాయి అనుకుంటున్నారు మీరు? చెప్తున్నాను కదండి, అదొక మెడికల్ కాలేజ్ కాబట్టి మేబీ చాలా ఉండొచ్చు దీంట్లో. కాలేజ్ లో జరగకూడని పనులు ఏమన్నా జరుగుతూ ఉంటే ఈ పిల్లకి అవి తెలిసిపోయి ఉండొచ్చు, ఏమన్నా బయట పెడుతుందన్న భయంతో ఏదన్నా చెయ్యొచ్చు. ఈ సంజయ్ లాంటి పర్సన్స్ ఏమన్నా అక్కడ డ్రగ్స్ లాంటివి తీసుకుంటూ ఉన్నా ఏమన్నా, ఇదంతా నా ఊహాగానం, ఐఎమ్ థింకింగ్ లైక్ దట్. ఏమన్నా జరుగుంటే ఆ పిల్ల బయటికి వెళ్తే ఎక్కడ ఈ మాటలు వచ్చేస్తాయి అన్నట్టుగా అయినా చేసి ఉండొచ్చు. మరి దారుణంగా 90 degrees కాల్ అనడము, కళ్ళల చల్లి బ్లీడింగ్ రావడము, మరి బాడీకి కూడా చాలా బాక్సింగ్ వచ్చాట, అతని బాక్సింగ్ కూడా చేసి అంత చంపాల్సిన కిరాతకరమైన సంఘటన ఇది. ఎందుకంత దారుణంగా చంపాడు? నేను చెప్తున్నాను కదండి, ఇంకా తీయమని చెప్పండి 50 Shades of Grey మూవీస్. ఆ జూనియర్ ఎన్టీఆర్ గారు కరెక్ట్ చెప్తారు. ఆ మూవీలో చూసారు కదా, అమ్మాయిని ఒక 5 మంది యాసిడ్లు పోయడం, ఇది ఫ్యాషన్ అయిపోయింది. సైకోయిజం లవ్లు, సైకోయిజం సెక్స్ లు చూపించేవి, ఇవన్నీ తెలియదు జనాలకి. ఈ టీవీలో
చూసి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఇదితో ట్రై చేస్తున్నారు. ఇంట్లో పెళ్ళని అడిగారు అనుకోండి, చెప్పు తీసుకుని కొట్టిద్ది. అందుకే బయట ఏమీ తెలియని వాళ్ళని వచ్చి ఇది చేస్తున్నారు. ఇక లాస్ట్ ఓవరాల్ గా డాక్టర్ నూరి గారు ఇప్పుడు ఈ అమ్మాయికి ఎలా న్యాయం జరగాలనుకుంటున్నారు? ఓవరాల్ గా కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు ఒకటి చెప్తాను, ఆ అమ్మాయికి న్యాయం అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఏదో డబ్బులు ఇచ్చి వదిలించుకోవడమో ఇది చేయడమో అది నాకు తెలిసి న్యాయం కాదు. ఈ అమ్మాయికి ఒక్కదానికే కాదు, ఈ అమ్మాయి వల్ల జనాలు ఇంతమంది, మీకు తెలుసు హౌ బిజీ డాక్టర్స్ ఆర్. ఈ రోజు హాస్పిటల్స్ కూడా వన్ డే, ఈ రోజు మార్నింగ్ 6 నుంచి రేపు మార్నింగ్ 6 వరకు అందరూ క్లోజ్ చేశారు. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇది పెట్టారు. సో రాక డాక్టర్స్ కూడా బయటకు వచ్చారు ఈ టైంలో. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్క దాని వల్ల అందరికి గుణపాఠం వచ్చి చట్టమే మారాలంటాను నేను. ఇలాంటి చేసిన ప్రతి ఒక్కరిని నడి రోడ్డు మీద ఉరి తీస్తే గాని భయం పుట్టుకొచ్చి నెక్స్ట్ అలాంటి కేసు రాదు. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఒక 6 మంత్స్ ఇలాంటి చట్టం ఉంది అని చెప్పండి, ఏరుకొని రండి ఎవడెవడు ఇలాంటి చేశాడో. నెక్స్ట్ అలాంటి కేసెస్ రేట్ ఎంత తగ్గిపోతుందో మీరు ఆలోచించండి. నేను చెప్తున్నాను కదండి, మన వాళ్ళకి భయం లేక ఇవన్నీ చేస్తున్నారు. భయం రావాలి, తప్పు చేస్తే ఇలా అవుతుందా అని చెప్పేసి ఆడవాళ్ళ పేరెంట్స్ భయపడట్లేదా అండి? మా అమ్మాయిని బయటికి పంపించాలంటే ఏమైందో, చున్నీ సరిగ్గా వేసుకోవట్లేదు ఏమవుతుందో, ఆ రాత్రి పూట అమ్మాయి ఎక్కడికైనా వెళ్తే ఏమవుతుందో నాకు భయం వేస్తుంది. అమ్మాయిలు అక్షర ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ లో ముందుకెళ్తున్నారు, మళ్ళీ వెనక్కి ఎక్కడికి వెళ్ళిపోతారో అని. ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఏ పేరెంట్స్ మళ్ళీ ధైర్యంగా అమ్మాయిల్ని వదులుతారు చెప్పండి మీరు? చాలా మంది ఇప్పుడు మాకు అదే చెప్తున్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ. అబ్బా మేము ఇంకా డాక్టర్స్ చదివించమే మా పిల్లల్ని. అసలు కొంతమంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మాట్లాడాలి, అందుకే మేడం పిల్లల్ని 10వ తరగతి చదివించి ఆపిచ్చేయాలి మేడం అంట. ఇంకా ఎందుకు వచ్చిందండి, పిల్లల్ని చదివించాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి. ఎక్కడా రక్షణ లేనప్పుడు పేరెంట్స్ ని తప్ప ఈ లోకంలో ఎవరిని నమ్మగలుగుతున్నాం మనము? సో జస్టిస్ అంటే చట్టం మారాలి, నడి రోడ్డు మీద ఉరి తీయాలి, అప్పుడే బుద్ధి వచ్చింది సమాజానికి. ఓకే నూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు. అండ్ చాలా బాధాకరం, ఇలాంటి మాటల మీద మనం డిస్కస్ చేయడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన జరగొద్దని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నూరి గారు. థ్యాంక్ యూ అహ్మద్ జీ, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. మీలా ప్రతి మీడియా పర్సన్స్ ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూశారు ఫ్రెండ్స్, మన 10 రూపీస్ డాక్టర్ నూరి గారు మాట్లాడడం జరిగింది కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ జూనియర్ డాక్టర్ గారి మీద. ఆయన తను ఒకటే అంటుంది, చట్టం మారితే ఇవన్నీ నేరాలు ఇలాంటి ఘోరాలు జరగవని చెప్పడం జరిగింది. అండ్ ఏది మాటగా ఏమంటే చాలా దారుణమైన విషయం అండి. జూనియర్ డాక్టర్ కి అయితే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో చాలా బాధాకర విషయం. ఇది రీప్లేస్మెంట్ ఎవరు చేయలేరు, ఆ తల్లిదండ్రులకు, ఆ బిడ్డను. ఆయన ఎన్నో ఆశలతోని తను ఎంతో భవిష్యత్తు ఉన్న డాక్టర్ కాబట్టి తను తన లక్ష్యాలన్నీ ఇక్కడికే ఆగిపోయినట్టు చేశాడు సంజయ్ అనే వ్యక్తి. బట్ ఈ కేసు వెనకాల ఇంకా చాలా బయటికి రావాల్సి ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒకటే జూనియర్ డాక్టర్ తోటి సంజయ్ తోనే కాదు, బ్యాక్గ్రౌండ్ లో ఏదో జరగబోతుంది అన్న విషయం జరిగింది కాబట్టి ఈ ఇన్సిడెంట్ జరిగిందని అందరు అనుకుంటున్నారు. క్వశ్చన్ మార్క్ గా ఉంది. చూద్దాం ఈ కేసు మీద ఇంకా మరిన్ని అప్డేట్స్ ఏమైనా వస్తే నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.